శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం ధను రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ధను రాశి అనగానే ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ కనుక చూసేట్లయితే ధనురాశి నుంచి 3ంట శని, పంచమంలో గురు రాహువులు, లాభంలో కేతువు, దశమ స్థానంలో రవి కుజ బుధులు, అలాగే అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ నెలాఖరికి రాహు మీనంలోకి, అలాగే కేతువు కన్యలోకి ప్రవేశించి సంచరించడం కూడా జరుగుతోంది. రవి కుజ కుదులు కూడా వారి స్థానాలని మార్పు చెందించుకోవడం అనేటువంటిది జరుగుతోంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. అలాగే 3వ స్థానంలో శని సంచారం కూడా చాలా బలంగా ఉంది. లాభంలో కేతువు, అలాగే ఈ రవి బుధ కుజులు ఎవరైతే ఉన్నారో దశమంలో, తర్వాత లాభస్థానంలో చక్కగా మంచి ఫలితాలను ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఏంటంటే స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. ఇది శుక్రగ్రహ ప్రభావంతో గతం నుంచి జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా కొంత స్త్రీల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందులు అంటే ఇక్కడ ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి అనారోగ్యం ఏర్పడవచ్చు, లేదా ఆడవాళ్ళు ఆర్థికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంత ఆర్థికంగా నష్టపోవచ్చు. అలాగే వారి కోసం, స్త్రీల కోసం కొన్ని ఇబ్బందులు పడవచ్చు. ఇటువంటివి ఏవైనా జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు. అలాగే స్త్రీల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇటువంటి అంశాల్లో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఈ మాసం గోచరిస్తున్నాయి. ఇక్కడ స్త్రీ అంటే తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, కడుపును పుట్టినటువంటి బిడ్డ కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరి విషయంలో అయినా సరే 1కి 2 సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే శుక్రగ్రహ స్థితి అంత అనుకూలంగా లేదు. అయితే ఇక్కడ నేను గమనించినటువంటి అంశం ఏంటంటే సహజ సిద్ధంగానే ఈ ధనురాశి వాళ్ళకి న్యాయం, ధర్మం, అలాగే కొంత ఎమోషనల్గా పైకి ఎంత గట్టిగా కఠినంగా రాయిలాగా కనపడ్డా కొంత ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. అటువంటి సందర్భాల్లో కొంచెం ఈ సమయంలో కొద్దిగా బ్యాలెన్స్ అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మాత్రమే ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా ధైర్యంగా వాటన్నింటినీ ఎదుర్కొంటారు. ఆ సమస్యల్ని పరిష్కరిస్తారు. ఏ ఇబ్బంది మీ జోలికి, మీ కుటుంబం జోలికి, మీ బిజినెస్ జోలికి, మీ జాబ్ జోలికి, ఏదైతే మీది అనుకుంటారో దాని జోలికి రాకుండా తిప్పి కొట్టడంలో సమర్థత అనేటువంటిది బాగా పెరుగుతుంది. అటువంటి శుభస్థితులు ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి. అలాగే పురుష సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. పురుష సంతానం మీకు చాలా అనుకూలంగా ఉంటారు. అలాగే వాళ్ళ నుంచి మంచి శుభవార్తలు వినటం, వాళ్ళ వల్ల మీరు యోగానికి గురవటం అనేటువంటివి కూడా జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ధనురాశి వాళ్ళు, దేశ విదేశాల్లో దూర ప్రాంతాల్లో నివసించేటువంటి ధనురాశి వాళ్ళకి ఇది రాజయోగ కాలం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ధనురాశి వాళ్ళు ఎవరైతే పుట్టిన ప్రదేశంలోనే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ మాసం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. వాళ్ళకి అంత స్పీడ్గా ఉండదు. నేను చెప్పినంత స్పీడ్గా యోగం అనేటువంటిది రాదు. దూర ప్రాంతాల్లో కానీ, పుట్టిన ప్రదేశం నుంచి దూరంగా ఉండేటువంటి వాళ్ళకి కానీ ధనురాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితమైనటువంటి రాజయోగం ఈ మాసం వచ్చి తీరుతుంది. అది ఆర్థికంగా ఉంటుంది. 1కి 2 ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. 2 రకాల ధన సంపాదన అనేటువంటిది మొదలవుతుంటుంది. ఆ ధన సంపాదన కూడా వృద్ధి అవుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. భోగభాగ్యాలకు ఏమాత్రం లోటు ఉండదు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది. అలాగే 12 జ్యోతిర్లింగాలని, శక్తిపీఠాలని సందర్శిస్తారు. ఆ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో, అలాగే సద్గురువు యొక్క అనుగ్రహంతో, దైవతానుగ్రహంతో మీకు వచ్చేటువంటి ఈ మాసం వచ్చేటువంటి నీలాపనిందలు, కొంత అవమానాలు, స్నేహితుల రీత్యా వచ్చేటువంటి నమ్మక ద్రోహాలు ఏవైతే ఉంటాయో, సోదర వర్గం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని సునాయాసంగా దాటివేయగలుగుతారు. కనుక
ఇక్కడ నేను 2 విషయాలు స్పష్టంగా చెప్పాను. ఆదాయ వనరులు బాగున్నాయి, జీవితం బాగుంది, ధైర్య సాహసాలకి లోటు లేదు, ఆరోగ్య విషయంలో ఇబ్బంది లేదు, అలాగే ఆర్థికపరమైన అంశాల్లో ముందంజ వేస్తారు. కానీ కొంచెం ఈ బంధుమిత్రుల్లో, ముఖ్యంగా సోదర వర్గంలో, అలాగే ఫ్రెండ్స్లో నమ్మక ద్రోహం చేయటం, అవమానించటం, కొంచెం ఇబ్బంది పెట్టడం అనేటువంటిది చేస్తారు. దాని ద్వారా మీరు కొంత ధన నష్టాన్ని కూడా చవి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అనవసరమైనటువంటి ఖర్చుల్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేసి చెడు అనిపించుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక మీరు చేయవలసింది ఏంటంటే, ఈ మాసం గ్రహగతులు అన్నీ బాగున్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. రవిగ్రహ ఇబ్బంది బలంగా ఉండింది, అట్లాగే శుక్రగ్రహ బాధలు కూడా ఉన్నాయి. కనుక ఈ మాసం ధనురాశి వారు తప్పనిసరిగా ప్రదోషకాలంలో అంటే సాయం సంధ్య వేళలో శివాలయాన్ని సందర్శించండి, శివ దర్శనం చేసుకోండి. శివుడి చుట్టూతా నంది చుట్టూతా కనీసం 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ సాయంత్రం కనుక మీ బిజినెస్కి కానీ మీ ఉద్యోగానికి కానీ శివ దర్శనం చేయటం కనుక కష్టమయ్యేటట్లయితే ఉదయం ప్రతిరోజు మీ జీవిత కార్యక్రమాన్ని శివ దర్శనంతో ప్రారంభించండి. ఇలా ప్రారంభిస్తే ఆ కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ మాసం మీకు తిరుగు లేకుండా మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని దిగలాగడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళే మీకు తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కనుక శివదర్శనాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే కనీసం ఇలా ఒక 21 రోజులు చేసినా కూడా మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇకపోతే సాధారణంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు మీకు ఈ మాసం అంతా కొంత చిరాగ్గా ఉంటుంది, అనారోగ్యం ఏర్పడుతుంది, కొంత డిస్టర్బెన్స్కి గురవుతారు, సైకలాజికల్గా బాగా ఇబ్బంది పడతారు. కొంత ప్రతి విషయానికి విసుక్కోవటం, చిరాకు పట్టడం, అలాగే కసరటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఇవి రాకుండా జాగ్రత్త పడండి. బంధాలు అనేటువంటిది కలియుగంలో చాలా బలహీనంగా ఉంటాయి. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కుటుంబ సభ్యులే కదా ఉంటారు, లేదా స్నేహితులే కదా ఉంటారు, లేదా బంధువులే కదా ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఈ విషయంలో ధనురాశి వాళ్ళు ఈ యాజ్ పర్ బిహేవియర్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఒకవేళ అలా ఉండకపోతే ఏదో సమయంలో కొంచెం వాళ్ళ రీత్యా ఇబ్బందులు తిరిగి పడవలసి వస్తుంది. ఇకపోతే అనవసరంగా చిన్న చిన్న విషయాలకి పట్టుదలకి పోవద్దు. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉంటారో, మధ్యవర్తి పరిష్కారాల్లో ఉంటారో వాళ్ళు కోర్టు బయటే అన్నీ తేల్చుకోండి. వీలైనంత వరకు కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోండి. కుదరకపోయేటట్లయితే తప్పనిసరిగా చండీ పారాయణ చేయండి. చేస్తే ఆ కోర్టు కేసుల నుంచి బయటకు వస్తారు. ఇకపోతే ధనురాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, చక్కటి సంబంధాలు కుదురుతాయి. ఈ విషయంలో డౌట్ లేదు. తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. అట్లాగే శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో పిల్లలకు కూడా శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా అద్భుతంగా ఉంది. వీసా, గ్రీన్ కార్డు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి. తొందరగా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి ధనురాశి వారికి తప్పనిసరిగా ఈ మాసం ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి వచ్చి తీరుతుంది. ఈ విషయంలో ధైర్యంగా ఉండవచ్చు. ఒకవేళ మీరు అక్కడ గనక ఈ శివ ఆరాధన చేయటం కుదరకపోతే కనీసం ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతి నిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ మీ శక్తి కొలది ప్రతి నిత్యం జపించండి. ఏదో ఒకటే పెట్టుకోండి. 11 సార్లు చేయగలిగితే 11 సార్లే చేయండి, లేదా 21 సార్లు చేయగలిగితే 21 సార్లే చేయండి. 108 సార్లు చేయగలిగితే 108 సార్లు చేయండి. అంతేగాని ఒకరోజు 11, ఒకరోజు 21, ఒకరోజు 108 ఇలా చేయొద్దు. ఏదో ఒక అంకె ఖాయం చేసుకుని దాని ప్రకారం ప్రతి నిత్యం ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 21 రోజులు మీరు జపించండి. విదేశాల్లో ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి చక్కటి సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొద్దిగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కొంతమందికి వారి వ్యక్తిగత జన్మజాతక రీత్యా శుక్ర, కుజ, శని గ్రహాల ప్రభావం వ్యతిరేకంగా ఉన్న వాటి యొక్క నీచ దశాంతర దశలు జరుగుతున్నా వాళ్ళకి మాత్రం కొంత సర్జరీ పట్టడం కానీ, సిక్ అవటం కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ధనురాశి వాళ్ళకి దాదాపుగా 90% పైనే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. నేను చెప్పినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కనుక వచ్చేటట్లయితే వాటికి తగిన పరిహార క్రియలను పాటించండి.
ఆ గ్రహాలకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను చేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇది సరైన టైము. తప్పకుండా అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ మాసం మీకు ఫుల్ఫిల్ అవుతాయి. కనుక ఈ అంశాలని కాస్త దృష్టిలో పెట్టుకోండి. కొద్దిపాటి ఇబ్బందులకి పరిహారాలు చేసుకోండి. ఇకపోతే నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.